తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ అంటే తిరుపతికి సంబంధించి గత చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకోవటం మనందరం చూస్తున్నాం. నిజంగా అది ఎంత దారుణం అంటే దైవ దర్శనానికని చెప్పి శ్రద్ధా భక్తితో దేవుని పైన దృఢ సంకల్పంతో దృఢ విశ్వాసంతో వాళ్ళ సాయశక్తుల ఎంత రద్దీగా ఉన్నా సరే చాలా ఓపికతో స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని ఆ అదృష్టాన్ని కల్పించాలని ఎంతో పరితపిస్తున్నటువంటి భక్తులకి ఎన్నడూ చూడని విధంగా ఒక సంఘటనని చూడడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనని చూసి కలత చెందని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే నిన్న తిరుపతిలో దాదాపు ఒక ఆరు మంది దాకా తొక్కిసలాటలో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ఇది యొక్క కేవలం నిర్లక్ష్యానికి ప్రతీకగా ఈరోజు అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి గల కారణమైంది. అందులో 5 మంది దాకా మహిళలు ఉండటం, అంతేకాకుండా 47 మంది దాకా దాదాపు 47 మంది దాకా తీవ్ర గాయాలతో ఈరోజు చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు విపరీతమైనటువంటి ఎక్కడ చూసినా సరే అంటే ఈరోజు తిరుపతిలో జరిగింది. గతంలో మహిళలపైన దాడులు కానీ రోడ్డు పైన అతి దారుణమైనటువంటి హత్యలు కానీ అలాగే ఇక్కడ ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి విజయవాడలో వరదలు రావడం కానీ నిజంగా పెద్దవాళ్ళు ఊరికే చెప్పింది కాదు. ఇది సామెత, పిల్లొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని చెప్పేసి సామెత చెప్తూ ఉంటారు. ఎక్కడ చూడని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఇలాంటి సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే ఏ విధంగా తీసుకోవాలి, ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇది టీటీడీ యొక్క నిర్లక్ష్యమా లేదంటే వెంకన్న చౌదరి గారి నిర్లక్ష్యమా? గత 5 సంవత్సరాల నుంచి కూడా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఒక వీర భక్తుడు అంటే గవర్నమెంట్ రాజకీయాల్ని భక్తికి ముడిపెడుతూ వెంకటేశ్వర స్వామి వీరభక్తుడట. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా 5 సంవత్సరాల ఒక్కసారి కూడా మరి ఆ భక్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తుడు ఏ విధమైనటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తి, కనీస నాలెడ్జ్ కూడా లేనటువంటి వ్యక్తిని ఈరోజు ఒక టీటీడీ చైర్మన్ గా నియమించి కేవలం ఒక మద్దతుదారుడు ఒక సపోర్టర్గా ఉన్నారని చెప్పేసి స్వార్థంగా టీటీడీ చైర్మన్ పదవిని అతి మహోన్నతమైనటువంటి పదవిని కట్టబెట్టి ఈరోజు మాట్లాడుతున్న వైఖరి ఎలా ఉందంటే మీరే గమనించాలి. వారు ఎవరో కాదు, బిఆర్ నాయుడు గారి మాట్లాడినటువంటి వైఖరి చూడండి. ఈ సంఘటన బట్టి బిఆర్ నాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అది సహజంగా జరిగిపోయింది, దీనికి ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి మాట్లాడడం అనేది ఈ వ్యవహారం అంతా కూడా అంటే గొడవలు జరుగుతాయని ఆయనకు ముందే సమాచారం ఉందంట. అందుకని పోలీస్ వారికి కూడా గట్టిగా చెప్పడం జరిగిందంట. వారు కూడా దాదాపు 5,000 మందికి పైగా పోలీస్ వారిని మేము ఇక్కడ భద్రతను పెట్టడం జరుగుతుందని చెప్పేసి వారు కూడా సందేశం ఇవ్వడం జరిగిందంట. మరి ఇదంతా చూస్తూ ఉంటే ముందుగానే ఆయనకి సమాచారం ఉంటే ఈ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే భక్తుల పట్ల నిర్లక్ష్యత కేవలం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఏమని? రాజకీయాన్ని ఉద్దేశించి రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు, దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా చేస్తున్నది మీరు. ఈరోజు మీరు పదవి తీసుకున్న మొదటి రోజునే రాజకీయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి టీడీటీ చైర్మన్ అయ్యుండి కూడా ఈరోజు చేస్తున్నటువంటి మీకు ముందే సమాచారం ఉండి కూడా ఇంతమంది జనాలు దాదాపు శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు 60 నుంచి 70,000 మంది దాకా దాదాపు 1,00,000కి దగ్గరగా సందర్శించుకుంటూ ఉంటారు. మరి స్పెషల్ డే అయినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఖచ్చితంగా నలుమూల ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ సంవత్సరం పాటు కూడా ఎదురు చూస్తూ వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి వ్యక్తుల దగ్గర నుంచి అంటే రోజువారి కూలీల దగ్గర నుంచి గొప్పవారందరూ కూడా ఆ స్వామివారి దర్శనాన్ని సందర్శించుకోవాలి. ఆ ప్రత్యేకమైనటువంటి రోజుని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందాలి, చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందాలని కోరుకుంటారే తప్ప ఈరోజు ఉచిత టికెట్లు అని చెప్పేసేసి వైకుంఠ ఏకాదశికి ఉచిత టికెట్లు అని చెప్పేసేసి నిద్రాహార వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళకి ఆహారాలు కానీ పానీయాలు కానీ అందించకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఒక
దొడ్ల సావిడిలాగా అంటే ఒక పశువులన్నింటినీ కూడా ఒక చోట పెట్టేసి నిర్బంధించినట్టుగా ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా చాలా దారుణంగా వాళ్ళని పొద్దునుంచి కూడా వేచి ఉండేలాగా చూసి ఉచిత టికెట్లు అని చెప్పేసి ఎంత దారుణంగా ఒక్కసారిగా గేటుని వదలడం వల్ల ఈరోజు తొక్కిసలాట జరిగి ఎంతమంది గాయాలు పాలయ్యారు, 6 మంది చనిపోతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు? ఇది ఎవరి వైఖరి? మన టీటీడీ బోర్డు యొక్క అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వైఖరియా, నిర్లక్ష్య వైఖరినా, లేదంటే మన కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి అని చెప్పుకోవాలా? ఎవరి వైఖరి? ఇదంతా పక్కన పెడితే కొంతమంది మాట్లాడుతున్నారు, దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత చింత మోహన్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఆయన అన్న మాటలు ఏంటంటే, ఇది వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా నిన్న పొద్దు నుంచి ఎక్కడెక్కడో దూరాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు భక్తులందరూ కూడా ఆ వేచి ఉండడంలో ఉండి షుగరు బీపీ డౌన్ అయిపోయి వారంతట వారే అంట అక్కడ పడిపోయారంట, చనిపోయారంట. ఎంత అజాగ్రత్తగా మాట్లాడుతున్నారంటే, ఎంత నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నారంటే, కళ్ళేమన్నా మూసుకుపోయినాయి అనేది కూడా, అంటే వీళ్ళు మాట్లాడే ధోరణి చూస్తుంటే టీవీలో ఆ రకంగా చూపిస్తూ ఉంటే కళ్ళు కూడా కనిపించిన విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. షుగర్లు బీపీలు వచ్చి భక్తులంట వాళ్ళంతటి వాళ్ళే ఈరోజు కొత్తగా భక్తులు మరి షుగర్లు బీపీలతో ఈరోజే కొత్తగా వచ్చారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజే తిండి లేకుండా లైన్లో నిలబడి ఈరోజే కదా కొత్తగా వచ్చింది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కళ్ళకు కట్టినట్లుగా అక్కడ ప్రతిది కూడా విజువల్ కనిపిస్తూ ఉంటే, అంత సీనియర్ నేత అయ్యుండి, ఒక కేంద్ర మాజీ మంత్రి అయ్యుండి ఈ విధంగా ఎవరిని మద్దతు కోరి, ఎవరి శ్రేయస్సును కోరి ఈ విధంగా తప్పుడు ప్రచారాలకి డైవర్షన్ చేయడానికి మాట్లాడుతున్నారనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కళ్ళకు కట్టినట్లుగా అంత క్లియర్గా అంత స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళని ఏ విధంగా నిర్బంధించారు, క్యూ లైన్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి, అక్కడ రక్షణ భద్రతకై పోలీసు వారు తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యల్లో విఫలమయ్యారనేది అంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా, మరీ ముఖ్యంగా మహిళలకి మగవారికి సపరేట్ క్యూ లైన్లు పెట్టకుండా అందరినీ ఒకే చోట గుంపులుగా పెట్టేసేసి ఒక్కసారిగా గేటు వదిలేయడం వల్ల వాళ్ళకి పొద్దున్నుంచి ఎటువంటి సౌకర్యాలను కల్పించకుండా, వాళ్ళకి సరైన టయానికి ఆహారాన్ని అందించకుండా, నీరుని అందించకుండా, తాగడానికి మంచినీరుని అందించకుండా వాళ్ళని లైన్లోనే ఉండి చాలా ఇబ్బంది పడి ఒక్కసారిగా గేటు ఓపెన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా నాకే అని చెప్పేసి ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఎంతోమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరి 6 కుటుంబాల్లో విషాదమైనటువంటి సంఘటన ఈరోజు చోటు చేసుకుంటోంది. మరి దీనికి కారణం ఎవరండి? దీనికి కారణం ఎవరు? దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? ఇంకా చెప్పలేదే. మరి మన హోంమంత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు కుట్ర కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, సందర్భం ఉందని చెప్పేసి. అంటే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉన్నదనేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. ప్రజలు గమనించాలి. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ కూడా జరగలేదు. ఇలా చూసుకుంటే కనుక ప్రతి తొక్కిసలాటలో ఎక్కడ చూసినా సరే దాదాపు అంటే ముందు జాగ్రత్త చర్యలు, అంటే ఒక స్పెషల్ డే ఉన్నప్పుడు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి వస్తుంది, ఒక పర్వదినం, హిందువులందరికీ కూడా ఒక మంచి శుభదినం అనేసి తెలిసినప్పుడు దానికి ముందు జాగ్రత్త చర్యల్లాగా ఎందుకు తీసుకోలేదు? ఎందుకు కట్టుదిట్టమైనటువంటి భద్రతను తీసుకోలేదు? ఇది పోలీస్ శాఖ వారి యొక్క నిర్లక్ష్యమా, లేదంటే కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 కుటుంబాల్లో విషాదం నెలకొన్నది? కేవలం నష్టపరిహారం అనౌన్స్ చేసేసి ఒక 25 లక్షల నష్టపరిహారాన్ని ఇచ్చేస్తానని చెప్పేసి పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది? గతంలో చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క కూటమి యొక్క నిర్లక్ష్య వైఖరి ఎలా ఉంది అంటే, గతంలో గోదావరి పుష్కరాల్లో కనుక చూసుకుంటే ఎంతోమంది దాదాపు 27 మంది దాకా పుష్కరాల్లో తొక్కిసలాటలో కూడా ఇలాగే చనిపోవడం జరిగింది. తర్వాత కందుకూరుకి సంబంధించి తెలుగుదేశం వారి ఒక సభ పెట్టినప్పుడు అందులో కూడా తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది, గుంటూరులో. కానీ అదేవిధంగా విజయవాడ సింగినగర్ మొన్న
వరద ముంపు ప్రాంతాల ముందుగానే వరదకి గురి కాబోతున్నాయని చెప్పేసి తెలిసి కూడా, హెచ్చరికలు ఉన్నా కూడా, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా, ముందస్తు చర్యలు తీసుకోకుండా, కనీసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు బలికొన్నటువంటి సందర్భం. మరి ఇవన్నీ కూడా నిర్లక్ష్య వైఖరిగా కనిపించట్లేదా? ఈరోజు చూస్తే ఎప్పుడు చూడని విధంగా అతి పవిత్రమైనటువంటి శ్రీవారి సన్నిధిలో ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒకప్పుడు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే డేరాలు కట్టుకొని పోలీసు శాఖ అంతా కూడా అక్కడే, పోలీస్ సిబ్బంది అంతా కూడా అక్కడే కాపలాగా ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? పోలీస్ శాఖ ఏమైంది? పోలీస్ సిబ్బంది అంతా కూడా ఏమైంది? రక్షణ భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు? మీరు క్యూ లైన్లు పెడితే దాన్ని సక్రమంగా ఎందుకు మీరు నిర్వర్తించలేకపోయారు?